సార్ ఎప్పుడు ఇంత సీరియస్గా ఉండటం నేను చూడలేదు మిస్ అమ్మ. జైలు నుంచి రణవీర్ రిలీజ్ అయ్యి హైదరాబాద్ వచ్చి అంజు నెత్తుకెళ్లే ధైర్యం చేశాడంటే దీని వెనక ఖచ్చితంగా ఆ మనోహరి హస్తం ఉండే ఉంటుంది. మనోహరి సాయం లేకుండా రణ్వీర్ ఒంటరిగా ఏం చేయలేడని మనకు తెలుసు కదా రాథోడ్. రణ్వీర్ రాగానే మనోహరిని కలుసుంటాడు. వాడికి తనే ప్లాన్ ఇచ్చుంటుంది. కన్న కూతురని తెలియక ఆ కసాయి తల్లిదండ్రులు దారుణమైన ఆట ఆడుతున్నారు. రణవీర్ సంగతి సార్ ఎలాగూ చూసుకుంటారు మిస్ అమ్మ. మనోహర్ నేను చేద్దాం. తన గురించి సారుకు చెబుదామంటే మీరే వద్దు అంటున్నారు. దేనికైనా టైం రావాలి రాథోడ్. తొందరపడకూడదు. ఏది తొందరపడి చేయకూడదు. నేను తిరిగి వచ్చింది మనోహరి ఆట కట్టించడానికి. పాపి చిరాయు అని మనం తలచుకోగానే వచ్చింది చూడు మిస్సమ్మ. మీరిద్దరూ బయట ఏం చేస్తున్నారు? మీరిద్దరు ఎక్కడికెళ్ళి వస్తున్నారు? అదా రణ్వీర్ దగ్గర. రణవీర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారా మనోహరి గారు? చిచి, వాడి దగ్గరకు మేమెందుకు వెళ్తాం? అది అది నిన్న అమర్ రణ్వీర్ గురించి అడిగాడు కదా, వాడి గురించి ఏమైనా తెలుస్తుందేమో అని నేను యాదమ్మ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాం. అవును, మరి మీ ఇద్దరు పెద్ద సిబిసిఐడి ఆఫీసర్లు కదా, ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు. మరి అంజుకి స్పృహ వచ్చిందా బాగి? వచ్చింది. తనేమైనా చెప్పిందా? గుర్తులేదని చెప్పింది. గుర్తు లేకపోవడం ఏంటి? ఏమో, నువ్వే వెళ్ళడుగు. చూసావా మిస్సమ్మ, చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది. నాకొచ్చే కోపానికి దాన్ని చంపాలనిపిస్తుంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి మిస్సమ్మ. అది నాకు వదిలే రాథోడ్. రేపు తన మొహం ఎవ్వరికీ చూపించకుండా చేస్తాను. తనతో అరుపులు కేకలు పెట్టిస్తాను. అవును, ఇన్ని రోజులు నాకు ఈ ఐడియా ఎందుకు ఇవ్వలేదు నువ్వు? యాక్చువల్ గా ఇది నా బ్యూటీ సీక్రెట్ మనోహరి. ఎవరికి షేర్ చేయకూడదు. కానీ నిన్న నువ్వు బాధపడుతుంటే నైట్ నా అంతరాత్మ కల్లోకొచ్చి మనోహరికి నువ్వు అసలు ఏం చేశావని నిలదీసింది. మనోహరికి ఏం చేయాలో అది చేయమని హెచ్చరించింది. అందుకే పొద్దునే ఇలా ఇవి తీసుకొని వచ్చాను. ఆల్ ది బెస్ట్ మనోహరి. యాదమ్మా, కేర్ఫుల్. మనోహరి అందం నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. చూసావా చంబా, భాగ్యకి నా మీద ఎంత శ్రద్ధ. నాకిచ్చిన మాట కోసం పిచ్చిది తన భర్తని నా సొంతం చేయబోతుంది. పిచ్చిది తను కాదు, నువ్వు. ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారు చెప్పు? అది చేస్తుంది త్యాగం కాదు, ద్రోహం. సర్లే, టైం లేదు, త్వరగా స్టార్ట్ చేయి. అమర్కి ఎందుకు వచ్చేలోపు నేను రెడీ అవ్వాలి. ఈ పొడుల్ని ఎలా కలపాలి, అసలు ఈ లిక్విడ్ ని ఎందుకు టచ్ చేయకూడదు, ఇదేదో ప్లాన్ వేసింది. ఏంటమ్ము, కాఫీ కావాలా?
ఏం మాట్లాడవేంటి? మిస్ అమ్మ, ఏమైందమ్మో? ఏడోకో, ఎవరైనా చూస్తారు. నా వల్ల కావడం లేదు మిస్ అమ్మ. నైట్ అంతా నిద్ర పట్టలేదు, భయంగా ఉంది. ఏం కాదు, నేనున్నాను కదా, ఏడోకు. మిడ్ నైట్ లేచి ఆ లెటర్ కాల్ చేద్దాం అనుకున్నాను. కాల్ చేసావా? లేదు, మనసు ఒప్పలేదు మిస్ అమ్మ. మంచి పని చేసావమ్మో. ఆ లెటర్ ఉండాలి, అది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. డాడీ ఆ లెటర్ చూస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా. ఆ ప్రాబ్లంని ఫేస్ చేయక తప్పదమ్మో. ఇప్పుడు దీన్ని దాచిపెడితే ముందు ముందు ఇంకా సమస్యలు వస్తాయి. అంటే డాడీతో చెప్పమంటున్నావా? చెప్పాలి. నాన్న దగ్గర ఏదీ దాచకూడదు. డాడీకి తెలిస్తే ఏం చేస్తారు? నీకు తెలుసు కదా మిస్ అమ్మ. ఎప్పటికైనా తెలియాల్సిందే కదమ్మా. ఎంతకాలమని దాస్తా? నాన్న దగ్గర ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఆయన మంచి కోరేవారు, నీ సంతోషం చూసుకునేవారు. అలాంటి ఆయన్ని మోసం చేస్తావా చెప్పు?